Right. Praise the Lord. ప్రైజ్ లాండ్ అందరికి. Good morning to all of you. Right. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాం. సో ఈ వచనాలన్నిటినీ నేనే చదువుతాను. మీరు మీ భాగాన్ని తెరిచి బైబిల్లో మీ యొక్క ఆ భాగాన్ని తెరిచి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను నేను. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలు కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేదపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనుని అడుగా, అతడు, నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడైనా నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. నువ్వు నేలను సేదపరచునప్పుడు అది తన సారము నీకు మెదట నీకు ఏదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరి అయింది అని. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరిని అయ్యిందును. కావున నన్ను కనుగొని వాడు నన్ను చంపునని యెహోవాతో. అందుకే యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతులు కలుగునను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని కయునునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ప్రభు సహాయం కోసమై చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకోనండి. నాతో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నారు. దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు ఆన్లైన్లో ఈ మాదిరిగా మేమంతా చేరి రాగలుగుటకు మాకును మీరు చూపిన గొప్ప కృపను బట్టి, ఇచ్చిన టెక్నాలజీని బట్టి, మా ప్రభు సమయాన్ని బట్టి, మా ప్రభు ఆయుష్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మీకు స్తోత్రాలు. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున ఈ మాదిరిగా మేమంతా మా ప్రభు మీ యొక్క వాక్యాన్ని మా ప్రభు ధ్యానించుకోవడానికి ఈ సందర్భంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయాన్ని మా వెనుకీడులో దీవిస్తురండి. మా ప్రభు కనికరాన్ని చూపిస్తూ రావాల్సిందిగా కోరుకుంటాం. ప్రభు వాక్యంలో నేను నేర్చుకున్నాను, నాకు తెలిసిన మా ప్రభు గొప్ప తండ్రి మా సంగతులు మీ వీళ్ళతో షేర్ చేసుకుంటుండగా సమయాన్ని మా కోసం దీవించి అల్పన అపాతనను కూడా క్షమించి పవిత్రపరిచి మీ నామగారి కోసం వాడుకొనవలసిందిగా కోరుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఆమేన్. ఈ ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ మొదటి 15 వచనాల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు, సో ఇక్కడ ఎక్కువగా మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి కయీను అన్న సంగతి మనకు అర్థమవుతుంది. సో అయితే ఈ కయీను తన తమ్ముడైనటువంటి హేబేలుతో కలిసి దేవునికి అర్పణ తీసుకొచ్చారు. అర్పణ తీసుకొచ్చిన తర్వాత దేవుడు హేబేలును అతని అర్పణ లక్ష్య పెట్టారు, కయీను అతని అర్పణ లక్ష్య పెట్టలేదు. సో తర్వాత జరిగిన సంగతులు అన్నీ ఇక్కడ రాస్తున్నాయి అన్న సంగతులు మనం పరిశీలన చేద్దాం. అయితే ఇక్కడ సంగతులు మనం పరిశీలన చేస్తా ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా 4వ వచనాన్ని
మనం చదువుతా ఉన్నప్పుడు చివరి భాగం. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. సో, ఈ భాగం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్న సంగతేంటంటే, యెహోవా హేబేలును అతని అర్పణను, ఇద్దరు అన్నదమ్ములున్నారు. కయీను, హేబేలు. వాళ్ళిద్దరూ గూడా దేవునికి ఆరాధించాలని, దేవున్ని పూజించాలన్న ఆలోచన చాలా మంచిది. సో, ఇద్దరు గూడా దేవునికి అర్పణ తీసుకొని వెళ్లారు. అర్పణ తీసుకొని వెళ్ళినప్పుడు, అర్పణ కయీను అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదు. ఎందుకు లక్ష్యపెట్టలేదు అన్న సంగతులు మనం పరిశీలన జేయాలి. సో, ఆ సంగతులు పరిశీలన జేయటానికి ఈ భాగాన్ని మళ్ళా చదువుతా ఉన్నప్పుడు అర్థమవుతున్న సంగతేంటంటే, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. సో, యెహో కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. సో, అర్పణ కన్నా ముందు హేబేలును లక్ష్యపెట్టారు. అర్పణ కన్నా ముందు కయీనును లక్ష్యపెట్టలేదు. కాబట్టి ఈ మాట ద్వారా నాకు అర్థమైనటువంటి సంగతేంటంటే, అర్పించేటటువంటి అర్పణ కన్నా, మనం తీసుకొని వెళ్ళేటటువంటి సంగతుల కన్నా, మన యొక్క జీవితం ఎంతో ప్రాముఖ్యం అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా రాయించినారు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టక ముందు లైఫ్‌ని, జీవితాన్ని అన్న సంగతి లేదా హృదయాన్ని అన్న సంగతి మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో మనుషులు ఎత్తును, పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని దేవుడు ఆహ్, హృదయమును లక్ష్యపెట్టును. కాబట్టి దేవాది దేవుడు ఏం గమనిస్తా ఉన్నాడు అనంటే, అర్పణ ఏం తీసుకొచ్చారు? అర్పణ ఎలా ఉంది? సో, దీనికన్నా ప్రాథమికంగా, ప్రైమరీగా దేవాది దేవుడు హృదయాన్ని లక్ష్యపెట్టేవాడు. హృదయాన్ని చూస్తున్నాడు. అందుకే ఆయన దేవుడు. మన హృదయంలో సో, నా గురించి మీరు చాలామంది చూస్తుండొచ్చు. మీరేం ఆలోచిస్తున్నారన్న సంగతి నాకు తెలియదు. ఎందుకంటే నేను మానవుని కాబట్టి. సో, అదే దేవాది దేవుడు మన హృదయాన్ని పరిశీలించినవాడు. అందుకే యోహాను సువార్తలో ఆయన రాస్తూ వస్తాడు. ఎవరి గురించి సాక్ష్యం ఇయ్యక్కర్లేదు. బట్ దేవాది దేవుడు దేవుడు హృదయ అంతరంగమును ఎరిగినవాడు. ఆయన మన హృదయ అంతరంగమును ఎరిగినటువంటి దేవాది దేవుడు. మన యొక్క హృదయంలో ఉన్న విశ్వాసాన్ని చూచే దేవుడు. మన హృదయంలో ఉన్న ఆలోచనలు మనకు రాకమునిపే ఆయన ఎరిగినటువంటి దేవాది దేవుడు. ఇది దేవాది దేవుని యొక్క లక్షణం లేదా సామర్థ్యం అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. కనుకనే ఆయన ఏమయ్యాడు అనంటే దేవుడయ్యాడన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన వారులారా, మనం గమనించవలసిన సంగతి ఏంటంటే, దేవునికి మన హృదయం ఎంతో ప్రాముఖ్యం. అందుకే లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద మినిస్ట్రీ అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. సో, మన యొక్క జీవితం, మన యొక్క హృదయం, మనం చేసేటటువంటి పరిచర్య కన్నా, లేదా మనం చేసే సంగతుల కన్నా అదెంతో ప్రాముఖ్యం అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. సో, హృదయాన్ని బాగుంటేనే మనం మన అర్పణ ఎంతైనా బాగుండొచ్చు. మన అర్పణ ఎంతైనా మేలిమిది అయి ఉండొచ్చు. సో, అది సెకండరీ. బట్ ప్రైమరీ ఏంటంటే మన హృదయం. మన హృదయం దేవునికి అనుకూలంగా ఉందా? లేదా మన హృదయంలో దేవుడు వసిస్తున్నాడా లేదా? అన్న సంగతి మనం ఆలోచించుకోవలసిన వారిగా ఉన్నాం. ప్రియమైన వారులారా, ఆలోచిస్తూ రావాల్సిన సంగతి ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో సో, ఈ భాగం ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, మన హృదయం దేవునికి అర్పించామా? రెండవది, మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకున్నామా అన్న సంగతి ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లుగా, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అని అంటారు. సో, ఈ హృదయంలో ఉన్నటువంటి మన హృదయాన్ని బాగు చేయడానికి, మన హృదయంలో వెలుగు నింపడానికి, మన హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆహ్వానించబద్దులమైన ఉన్నాం. మన హృదయాన్ని ఆయనకి ఇవ్వవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా జాయిన్ అయినటువంటి వారందరిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో చేర్చుకున్నటువంటి వారు, సో యేసుక్రీస్తు ప్రభువారిని తమ హృదయంలో ఆహ్వానించినటువంటి వారు, లేదా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుని స్వీకరించిన వారు ఇంకా ఎవరైనా ఉంటే ఉదయకాల సమయంలో మనవి చేస్తున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా స్వీకరించవలసిందిగా ప్రభు నామమును బట్టి మనవి చేస్తాము. ప్రియమైన వారులారా, ఆయన దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన మనకి భూమి మీద జన్మనిచ్చిన వాడు. అంతేకాదు, మనకు నూతన జన్మనిచ్చినటువంటి దేవాది దేవుడు ఆయన. మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళగలిగే దేవాది దేవుడు. ఆయనకు
ఇక్కడ భూమి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు, పరలోకాన్ని కూడా ఎరిగినటువంటి వాడు ఆయన. కాబట్టి మనం ఆయన్ని ఎరిగినటువంటి అనుభవంలో ఉండవలసిన వారిగా ఉన్నాం. ప్రియమైన వారులారా, ఇప్పుడు ఆయన నాకు ఎందుకులే అనుకుంటే, ఇప్పుడు నేను ఆయన ఎరగను అని అంటే, ఒకానొక దినం ఆయన కూడా మనల్ని ఎరుగనను. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు ఆలోచిస్తా ఉన్నప్పుడు, ఆయనను ఎరుగమంటే ఆయన మనలను ఎరుగనను. కాబట్టి మనం ఆయనను ఎరిగినటువంటి అనుభవంలో, హృదయంలో ఆయన్ను చేర్చుకున్న అనుభవంలో మనం ఉండవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి చేరువచ్చిన వారిలో ఇంకా ఎవరైనా యేసు ప్రభువాన్ని హృదయంలో చేర్చుకోకపోతే, ఈ దినమైన ప్రభు అయిన క్రీస్తుని హృదయంలో చేర్చుకొనవలసిందిగా, ప్రభు అయిన క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించవలసిందిగా ఈ ప్రభు నామమును బట్టి మనవి చేస్తా ఉన్నాను. రండి, ఆదికాండం 4వ అధ్యాయంలోకి మనం వస్తాం. యెహోవా కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టను. సో ఇంకా ఎందుకు కయీను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు? కయీను యొక్క హృదయంలో ఉన్నటువంటి అవకరమైనటువంటి లక్షణాలు ఏంటి? కయీను యొక్క జీవితంలో లేదా కయీను యొక్క హృదయం వేటితో నిండుకొని పోయింది, ఎందుకని ఆయన లక్ష్య పెట్టలేదు అనే సంగతులు మనం ఆలోచన చేస్తే మనం మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా గమనిస్తూ రండి. మనం ఆలోచిస్తాం కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా మాకు ఆరోగ్యం బాగలేదు అని ఆయన అడిగితే ఆయన ఫస్ట్ ఏం చేస్తాడంటే మెడిసిన్ ఏం బాగలేదో చెప్పి ఆ బాగలేని దానికి మందులు ఇస్తాడు, డయాగ్నోస్ చేస్తాడు. అలాగే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అని అంటే కయీను యొక్క హృదయంలో ఉన్న అవకరమైన లక్షణాలు ఏంటో చూసుకుంటాం. ఆ లక్షణాలను ఎప్పుడైతే మనం గెట్ రిడ్ ఆఫ్ చేస్తామో, వాటిని ఎప్పుడైతే మానుకుంటామో, వాటిని ఎప్పుడైతే వదులుకుంటామో, అప్పుడు మన జీవితాల్లో మనం కూడా హేబేలు యొక్క స్థానానికి లేదా దేవుడు మనల్ని లక్ష్య పెట్టే కన్సిడర్ చేసే స్థానానికి మనం వెళ్తాం. సో కాబట్టి మనం ఆలోచించాలి, కయీను యొక్క హృదయంలో ఉన్నటువంటి అవకరమైనటువంటి లక్షణాలు, దేవునికి అయిష్టమైనటువంటి లక్షణాలు ఏంటో చూద్దాం రండి. మొట్టమొదటిగా మనం ఆలోచిస్తున్నప్పుడు 5వ వచనం, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. కాబట్టి మొట్టమొదటిగా కయీను యొక్క హృదయంలో ఏముంది అని అంటే కోపం ఉంది. మీరు ఆలోచించాలి, కయీను యొక్క హృదయంలో కోపం ఉంది. ఇది దేవునికి అయిష్టమైనటువంటిది. దేవుడు దీన్ని తన హృదయంలో కయీను యొక్క అర్పణను ఆయన లక్ష్య పెట్టకపోవడానికి ఒక కారణం ఏంటి అని అంటే కోపం అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. నిజమే, ప్రియమైన వారులారా, ఆలోచిస్తురండి. ఎప్పుడైతే కయీను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదో వెంటనే కయీనుకు కోపం వచ్చింది. కోపం వచ్చింది. కోపం కాదు, మిక్కిలి కోపం వచ్చింది. కాబట్టి మనం ఆలోచించాలి సామాన్యంగా, ఒకవేళ ఏం చేయాలి ఇప్పుడు కయీను? అరే హేబేలు, దేవుడు నీ అర్పణ ఎలా లక్ష్య పెట్టాడు? ఎందుకు లక్ష్య పెట్టాడు? నువ్వేం చేసావు చెప్పు నాన్న అని తమ్ముడిని అడగాలి. లేదంటే గనక తమ్ముడిని అడగడం ప్రిస్టేజ్ అనుకుంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అయ్యా హేబేలు అర్పణ లక్ష్య పెట్టావు, నా అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదు అని అడిగిండాల్సింది. అసలు ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. బట్ ఇతను అలా లేడు. ఇతను ఎలా ఉన్నాడంటే చాలా అగ్రెసివ్ గా, చాలా ఆరోగెంట్ గా, సో చాలా ఆయన ఎవరిని లక్ష్య పెట్టేటట్టుగా లేడు, ఆయన ఎవరిని కేర్ చేసేటట్టుగా లేడు. ఆయన అందుకే ఏమంటున్నాడంటే కోపం వచ్చేసింది ఆయనకి. నేనంతా పర్ఫెక్ట్ గా ఉంటే, నేను ఇలా ఉంటే నన్ను లక్ష్య పెట్టరా? సో ఈ డస్ నాట్ కేర్ అబౌట్ ఇట్. సో ఈ మాట మనకేం అర్థం అవుతుందంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి అతను లక్ష్య పెట్టట్లేదు. దేవుని యొక్క సావర్నిటీని, దేవుని యొక్క మ్యాజెస్టీని ఆయన ఏం చేయట్లేదు అంటే లక్ష్య పెట్టలేదు, ఆయన కన్సిడర్ చేయట్లేదు. అందుకే ఆయన ఏం తెచ్చుకున్నాడు అని అంటే మిక్కిలి కోపం వచ్చి. ప్రియమైన వారులారా, మిక్కిలి కోపం వచ్చిన వెంటనే తన ముఖం ఏమైపోయింది? చిన్నబుచ్చుకొనగా. కోపం చాలా ప్రమాదకరమైనటువంటిది. కోపం ఒక శాపం. కోపం అది పాపానికి కారణమైనటువంటిది. కోపం మన జీవితాల్లో చాలా చాలా నష్టాన్ని తీసుకొచ్చేటటువంటిది. ప్రియమైన వారులారా, అందుకే కోపం గురించి బైబిల్లో రాయబడిన సంగతులు మనం ఆలోచిస్తే, సో తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక అన్న మాటను మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు కోపమును ఏం చేయాలి? సూర్యుడు అస్తమించే వరకు
కోప్పడు గాని పాపం చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఆ తర్వాత కింద రాసుంటాడు 30, 31 వచనాల్లో మీరు కోపాన్ని ఏం చేయాలి? విసర్జించుడి అని రాసింది. ప్రియమైన వారలారా, కోపం మన జీవితాల్లో ఉండకూడదు. ఆ కోపం ఎలాంటిది అని అంటే ఒక గుంట నక్క లాంటిది. ఒక గుంట నక్క ద్రాక్ష తోటని ఎట్లా చెరిపి వేస్తదో అలాంటిది. ఇది ఎప్పుడొస్తదో తెలియదు మానవుని యొక్క ఆత్మీయ జీవితంలోకి. వచ్చిద్ది, కొంత క్షణం ఉండొచ్చు, కొంత సెకండ్లు ఉండొచ్చు, లేదా కొన్ని గడియలు ఉంటది. ఆ తర్వాత మనిషిని జీవితాన్ని నష్టం ఒక్క సెకండ్ ఉన్నా నష్టమే, ఒక్క నిమిషం ఉన్నా నష్టమే, గంటలున్నా నష్టమే. అలా కంటిన్యూగా ఉంటే ఘోరమైన నష్టాన్ని కోపం తీసుకొస్తుంది. కనుకనే మనం ఆలోచిస్తూ రావాల్సిన సంగతి ఏంటంటే, కోపం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని మనం కనుక్కొని దాన్ని తీసివేయాలి. దాన్ని అణుచుకోవలసిన వారిగా ఉన్నాం అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైన వారలారా, ఈ ఈ కయీన్ ఏం చేశాడంటే కోపాన్ని అలాగే ఉంచుకున్నాడు. ప్రియమైన వారలారా, ఆలోచించండి. ఈ కోపం మనం అలాగే ఉంచుకుంటే చాలా ప్రమాదం. సో, కయీన్ యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు కోపం అలాగే ఉంచుకున్నాడు. అది అసూయగా పరిణమించింది. అసూయను అలాగే దాచిపెట్టుకున్నాడు. అది పగగా పరిణమించింది. అది ఆ అసూయ ద్వేషంగా పరిణమించింది. ద్వేషం పగగా పరిణమించింది. ఆ పగ నరహత్యకు దారితీసింది. ప్రియమైన వారలారా, అందుకే బైబిల్‌లో రాస్తుంది, కోప్పడు గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఆ కోపాన్ని అలాగే పెట్టుకొని రోజు హేబెలును చూస్తున్నాడు. అది అసూయగా పరిణమించింది రెండో రోజుకి. దాచిపెట్టుకున్నాడు అలాగే. ఆ కోపాన్ని అలాగే పెట్టుకున్నాడు. అసూయ కాస్త ద్వేషంగా పరిణమించింది. ద్వేషాన్ని అలాగే పెట్టుకున్నాడు. అది పగగా పరిణమించింది. పగ కాస్త హత్యకు దారితీసింది. కనుక మరి ఆలోచించాలి. తమ్ముని పడి చంపడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఎక్కడ చంపడం, ఆ నరహత్య ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనంటే కోపం దగ్గర స్టార్ట్ అయ్యింది. కోపం రావడం, ఆ కోపాన్ని అలాగే దాచిపెట్టుకోవడం ద్వారా అసూయ, ద్వేషం పగ, హత్యగా దారితీసిన సంగతిని మనం ఆలోచించాలి. ప్రియమైనటువంటి అన్నలారా, అక్కలారా, నా జీవితంలో మనం కోపాన్ని, అందుకే అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ఎఫెసీయులకు రాస్తూ చెప్పిన సంగతి, మీరు కోప్పడు గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. కోపం నిలిచి ఉంటే ఇది ప్రమాదం. కోపం నిలిచి ఉంటే ఇది గొప్ప నష్టాన్ని తీసుకొస్తుంది. మీరు ఆలోచించండి. ఎప్పుడైతే తన తమ్ముడైన హేబెలును చంపాడో, తన తమ్ముడైన హేబెలును హత్య చేశాడు, మొట్టమొదటి నరహంతకుడు బైబిల్‌లో కయీను అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైన వారలారా, ఈ కయీను ఎంత శిక్ష కయీను కోసం వచ్చింది అనంటే, నే నే నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్న సంగతి మనం చూస్తాం. చావాలి అనుకుంటాడు ఆయన గూడా, కానీ చావు గూడా ఆయనకు దూరం అయిపోయి. ఎంత బాధ! ఎవడైనా నన్ను కనుగొని చంపితే చాలనుకుంటాడు. కానీ అప్పుడు గూడా దేవుడు ఎవడు చంపకుండా నీ మీద గుర్తు వేస్తాడు. కాబట్టి ఆలోచించాలి. దీనంతటికి ఇంత భరింపలేనంత శిక్షకు కారణం, మూలం, బేస్ ఏంటి అనంటే కోపం. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, కోపం నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించే వరకు కోపం నిలిచి ఉండకూడదు. ప్రియమైన వారలారా, మన జీవితంలో ఎవరి మీదైనా కోపం నిలిచి ఉంటే, ఆ కోపం అసూయగా ఉంటే, అసూయ కాస్త ద్వేషంగా, కాబట్టి మెడికల్ టర్మ్స్ కూడా ఏం చెప్తున్నారు అనంటే, కోపం అనేది చాలా ప్రమాదకరమైనది అని చెప్తారు. ఎందుకు ప్రమాదకరమైనది అంటే, ఒక్కసారి కోపాన్ని అలాగే ఉంచుకుంటే మన జీవితంలో ఉన్నటువంటి, మన శరీరంలో ఉన్నటువంటి చాలా నర్వ్ సిస్టమ్ డిజార్డర్ అయిపోతుంది అని చెప్తారు. ప్రియమైన వారలారా, ఇంకో అన్న ఇలా చెప్తాడు, కోపం వస్తే అది మనకు అందవిహీనంగా చేస్తుందంట. అలాగే కోపం వచ్చినప్పుడు ఒక్కసారి ఆ అన్న ఏమన్నాడంటే, కోపం వచ్చినప్పుడు మీరు అద్దంలో పోయి మీ ముఖాన్ని చూసుకోండి అని అన్నాడట. ప్రియమైన వారలారా, చాలా ప్రమాదకరమైనటువంటి కోపం. చాలా నష్టాన్ని తీసుకొచ్చేది కోపం. శారీరకంగాను, అలాగే ఆత్మీయంగాను అది ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, కోపాన్ని నిలిచి ఉండనీయకూడదు. సో, మనకు జీవితంలో ఎవరి మీదన్నా కోపం అంటే
ఈ ఉదయకాల సమయంలో ఎవరి మీదైనా మనకు కోపం ఉంటే ఆ కోపాన్ని మనం తీసేసుకోవలసిన వారిగా ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం ఆలోచిస్తున్నప్పుడు ఆహ్, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు అన్న సంగతి మనం ఆలోచించాలి. చూద్దాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ వచనం, 7వ అధ్యాయం ఇవన్నీ కూడా ఆ దేవాది దేవుడు శిష్యులతో కొండ మీద ఉన్న ప్రసంగం. ఇదే విశ్వాసికి ఒక రాజ్యాంగం అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. సో, 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. కాబట్టి విమర్శకు మనము కోపపడడం ద్వారా మన జీవితంలో గొప్ప నష్టం. విమర్శకు లోనగును. తర్వాత ఇంకా కోపం ఏం చేస్తుంది అంటే, వ్యర్థుడా అని చెప్పువాడు మహా సభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అవునా? కాబట్టి దేవుడు కోపంతోనే ఉండి దేవునికి మనం అర్పణనిస్తే దేవుడు అర్పణ మళ్ళా స్పష్టంగా చెప్తున్నాడు. మీరు అప్పుడు ఆ అర్పణ ఏం చేయాలి? అక్కడే వదిలిపెట్టి ముందు వెళ్లి సమాధాన పడండి. కాబట్టి కోపం ప్లేస్‌లో మనకు రావాల్సింది సమాధానం. ప్రియమైన వారలారా, ఈ కోపం దేవుడు అనుగ్రహించినటువంటి సమాధానాన్ని తీసివేస్తుంది అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ చెప్తూ వస్తాడు, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి అని. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఉదయకాల సమయంలో విశ్వాసులుగా దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా మన జీవితాల్లో కోపం అది నిలిచి ఉండనీయకుండా ఆ ప్లేస్‌లో దాని సమాధానాన్ని ఏలుచుండనీయవలసిన వారిగా ఉన్నాం. సో, చదువుకుంటున్న పిల్లలకి పక్కన వాళ్ళ మీద కోపం ఉంటది. లెక్చరర్ల మీద కోపం ఉంటది. అదే రకంగా కుటుంబాల్లో గూడా కోపాలుంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం. నాకు తెలిసి ఆయన వాళ్ళ బావగారి మీద లేదా వాళ్ళ మామగారి మీద ఉన్న కోపం వాళ్ళ పిల్లల పిల్లలకి చెప్తున్నాడు. గమనించాలి. సో, ఆ కోపాన్ని తరతరాలుగా తీసుకొనెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళలో ఎలా పాలు పొందుతాం. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, విశ్వాసులుగా ఇది మనకు తగనటువంటిది. ఈ కోపం చాలా ప్రమాదకరమైనటువంటిది. దాని ద్వారా నువ్వెంత అర్పణ తీసుకొచ్చినా గానీ, ఆ అర్పణను దేవుడు లక్ష్యపెట్టడు. దేవుడు లక్ష్యపెట్టడన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైన వారలారా ఆలోచించండి. అసలు నూతన నిబంధనలోకి వచ్చేసరికి అర్పణను అక్కడే వదిలిపెట్టి ముందు వెళ్ళి నువ్వు నీ ప్రతివాదితో ఏం సమాధాన పడాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఆ సంగతి చాలా ప్రాముఖ్యం అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. రండి రెండవది చూద్దాం. సో, కయీను యొక్క హృదయంలో ఉన్న రెండవ అవలక్షణం ఏంటి అన్న సంగతి మనం పరిశీలన చేద్దాం. రండి యెహోవా కయీనుతో 6వ వచనం 4వ అధ్యాయం. నీ కోపమేలా ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలని ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. రెండవ కారణం ఏంటి? రెండవ అవకరమైనటువంటి లక్షణం ఏంటి అన్న సంగతి పరిశీలన చేస్తా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, తన జీవితంలో సత్క్రియ లేదు. సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు. కాబట్టి మంచి క్రియలు తన జీవితంలో లేవు అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైనటువంటి వారలారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏంటి మంచి క్రియ అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను అన్న సంగతి మనం గమనిస్తాం. సో, అత్తరు తీసుకొచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసిన సంగతిని మనం గుర్తుకొస్తాం. సో, ఆ సంగతి పరిశీలన చేస్తా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆయన శరీరం కోసం భూస్థాపన నిమిత్తం ఈమె ముందుగా నన్ను అభిషేకించును అని అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఆయన జనన మరణ పునరుత్థానముల గురించి ఆలోచించటం, ఆయన జన మరణ పునరుత్థానాలని అంగీకరించటం అన్న సంగతి మనం గౌరవించటం అన్న సంగతి మనకు అర్థమవుతుంది. మరలా మనం ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో అన్న సంగతి, ఆయన మరణం, ఆయన భూస్థాపన, ఆయన పునరుత్థానం మనకేం చేస్తుందో అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైన వారలారా, ఆయన మరణం, ఆయన పునరుత్థానం మనకి లోకంలోకి జీవం ఇచ్చింది. కాబట్టి ఆయన మరణ పునరుత్థానాన్ని మనం
అంగీకరించవలసిన వారిగా ఉన్నాము. ఆయన పునరుత్థానుడైన దేవా ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయాడన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. శిలువలో ఆయన మరణం మన జీవితాల్ని మనల్ని జీవానికి నడిపించింది అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, మనం పొందవలసిన శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన మన స్థానంలో మన ప్రత్యామ్నాయంగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవాది. ఈ శిలువ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఈ శిలువ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఈ శిలువ ప్రేమను మనం అంగీకరించవలసిన వారిగా ఉన్నాం. ఈ శిలువ ప్రేమను ఇతరులకు మనం రిఫ్లెక్ట్ చేయవలసినటువంటి వారిగా ఉన్నాం అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ప్రేమైనటువంటి వారులారా, మనం ఆలోచించవలసిన సంగతి ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, ఆయన మరణ పునరుద్ధానాలని మనం ఆలోచించాలి. కనుకనే ఆయన యొక్క అడుగుజాడలలో మనం నడుచుకొనవలసిన వారిగా ఉన్నాం. ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అన్న సంగతి మనం ఆలోచించాలి. ఎందుకు ఆయన మరణించాడు, ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అన్న సంగతి మనం ఆలోచిస్తున్నప్పుడు పేతురు అపోస్తలుడు చాలా స్పష్టంగా చెప్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి మించిపోయాను. ఆయన మరణ పునరుద్ధానాలు మనకేం గుర్తు చేస్తున్నాయి అని అంటే, ఆయన అడుగుజాడలలో ఆయన బాధపడింది ఎందుకు అని అంటే మన బాధ నుంచి మనల్ని విముక్తి చేయాలని, మన యొక్క రెండవ మరణం నుంచి మనల్ని తప్పించినాడు. ఇంకా ఎందుకు అని అంటే మీరు తన అడుగుజాడల యందు, ఏంటి ఆయన అడుగుజాడలు అని అంటే చూడండి 24వ వచనం, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించు. రెండవదిగా ఇదే సత్క్రియ. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించే దేవాది దేవుడై ఉన్నారు. కాబట్టి ఈ సత్క్రియ ప్రకారంగా మనం ఏం చేయాలి అని అంటే పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి. ప్రియమైన వారలారా, ఈ సత్క్రియ పాపం విషయమై చచ్చిపోయి నీతి విషయమై జీవించవలసిన వారిగా ఉన్నాం. పాపం మనల్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు ఆ పాపం కోసం చచ్చిపోవాలి, నీతి కోసం జీవించవలసిన వారిగా ఉన్నాం. నీతి అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మనం చేయవలసిన వారిగా ఉన్నాం. పాపం వచ్చినప్పుడు చచ్చిపోవాలి. ప్రియమైనటువంటి వాటిలో ఆలోచించాలి. అబద్ధం కోసం మన నోరు మూసుకొనవలసిన వారిగా ఉన్నాము. అంత మాత్రమే కాదు, మన యొక్క జీవితంలో మోసం చేయాల్సి వచ్చినప్పుడు మన మోసపు తలంపులు మనకు వస్తుంటే ఇది నేను చేయకూడదు అని దాన్ని ఆటోమేటిక్గా గెట్ రీడ్ ఆఫ్ చేయవలసిన వారిగా ఉన్నాం. అక్కడే ఆలోచనలు తుంచవలసిన వారిగా ఉన్నాం. ప్రేమైన వాళ్ళారా, అంత మాత్రమే కాదు, దొంగతనం చేయాలని మనకు వచ్చినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు దొంగతనం కోసం నేను చెయ్యను, నేను చచ్చిపోయాను, జూదం కోసం మన చేతుల్ని చంపుకొనవలసిన వారిగా ఉన్నాం. దొంగ సంతకాల కోసం మన చేతుల్ని చంపుకొనవలసిన వారిగా ఉన్నాం. ప్రియమైన వారులారా, ఆలోచించండి. ఆఫీసులకు వెళ్లకుండా సంతకం పెట్టడానికి మన చేతులు చచ్చిపోవాలి. ఎవరైనా మనల్ని దూషించినప్పుడు మళ్ళా దూషించడానికి మన నోరు చచ్చిపోవాలి. ఎవరైనా బెదిరించడానికి మన నోరు చచ్చిపోవాలి. ప్రియమైన వారులారా, ఇదే సత్క్రియ. ఈ సత్క్రియ, ఈ స్వార్థ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు దినం వరకు దీనిని కొనసాగించేవాడు కూడా దేవుడి అన్న సంగతి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూడగలం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిన్న జీవితంలో ఈ సత్క్రియ లేకపోతే మనం తల ఎత్తుకోలేము. ఈ సత్క్రియ ఎప్పుడైతే మనం చేయలేదో అప్పుడు మన వాకిటే పాపం పొంచి ఉంటుంది. ఆ పాపానికి మన ఇలా వాంఛ కలుగుతుంది. ఆ పాపాన్ని మనం ఏలేవారిగా ఉంటాం. ప్రియమైన వారులారా, ఆలోచిస్తారండి. సత్క్రియ ఆయన మనలో ఆరంభించాడు, దీన్ని మనం కొనసాగించాలి. పాపం కోసం చనిపోయి ఆయన మన కోసం బాధపడ్డాడు. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి అభిషిక్తుడైన వాడు మన కోసం బాధపడి పంచ గాయాలు పొంది మరణము పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన దేవాది దేవుడు ఇప్పుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే పాపం విషయమై మనం చనిపోవలసిన వారిగా ఉన్నాం. పాపం విషయమై చనిపోవలసిన వారిగా. ఎప్పుడైతే పాపం కోసం చచ్చిపోతామో తలెత్తుకుంటాం, లేకపోతే తల దించుకొనవలసిన వారిగా ఉంటాం. రెండవది, వాకిటే పాపం పొంచి ఉండును. ఎప్పుడైతే ఈ పాపం మనం చేయలేకపోతున్నాం, వెంటనే అది వాకిట్లోనే ఉంటది. ప్రియమైన వారులారా, ఆలోచించండి. సో వాకిటే ఉంటది. ఆ తర్వాత ఆ పాపాన్ని మనం ఏలేవారిగా ఉంటాం. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఈ సత్క్రియ మనం
చేయవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి కయీను యొక్క హృదయంలో, ఆయన జీవితంలో ఉన్న రెండవ అవకరమైన లక్షణం ఏంటి అనంటే సత్క్రియ లేకపోవడం అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. మూడోదిగా మనం చూద్దాం రండి. 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. ప్రియమైన వారులారా, ఆలోచిస్తురండి. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అర్థమైనటువంటి సంగతి ఏంటంటే, హేబెలుతో ఎట్లా మాట్లాడాడు అనంటే చాలా మంచిగా మాట్లాడాడు. "రేయ్! నిన్ను చంపుతారా" అనంటే హేబెలు మాట్లాడిండేవాడు కాదు. చాలా జాగ్రత్త పడిండేవాడేమో. కానీ పొలంలో ఉన్నారు, మాట్లాడుకుంటున్నాడు. రోజు మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నాడు అనుకున్నాడేమో. రోజు ఇలా చూస్తున్నాడులే, ఇప్పటికైనా సమాధాన పడదాం అనుకున్నాడో ఏమో. ఉన్నట్టుండి మాట్లాడుతున్నప్పుడు మరి కత్తి తెచ్చుకున్నాడో, ఏం తెచ్చుకున్నాడో, అప్పుడు ఏం ఆయుధాలున్నాయో మనకు తెలియదు గానీ, గన్ అయితే లేకపోయి ఉండొచ్చు. ఏదైతేనేమి తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపాను. ఈ వచనంలో నాకు అర్థమైనటువంటి సంగతి ఏంటంటే, కయీను చాలా కపటమైనటువంటి మాటలు కలిగినటువంటి వ్యక్తి. తన నోట కపటం ఉంది. అందుకే హేబెలు నమ్మాడు, అన్నే గదా మాట్లాడుతున్నాడని. కానీ తన జీవితంలో కపట బుద్ధి, కపట ఆలోచన, కపట మాటలు, కపటమైనటువంటి హృదయం, కపటమైనటువంటి కపటత్వం తన జీవితంలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతాం. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, మన జీవితంలో ఏం ఉండకూడదు అనంటే కపటం ఉండకూడదు. కపట బుద్ధి, కపటపు చూపు, కపటపు ఆలోచన, కపట మాటలు, కపటం. కాబట్టి మన జీవితాల్లో కపటం ఉండకుండా ఆ స్థానంలో మనం యథార్థవంతులుగా జీవించబోతున్నాము. యథార్థవంతులకు ఆయన మేలు చేయక మానడు అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైన వారులారా, మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తున్నప్పుడు మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఎవరు అనే సంగతి ఆలోచిస్తే దానియేలే గుర్తుకొస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, మన జీవితంలో యథార్థత, ట్రాన్స్పరెన్సీ. ఎవరికి యథార్థత అనంటే దేవునికి యథార్థంగా ఉండాలి. రెండవదిగా మనుషులకు కూడా మనం యథార్థంగా ఉండాలి. సో దేవునికి యథార్థంగా ఉండాలి. అందుకే అంటాడు కదా అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో ఏమంటాడు, సౌలును విసర్జించిన తర్వాత ఆయన ఒక మనిషిని కనుక్కోండి, యెషై కుమారుడైన దావీదును నేను కనుగొంటాను, అతను నా హృదయానుసారుడై. ప్రియమైన వాళ్ళ, హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఆయన నా హృదయానుసారుడే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, దేవునికి యథార్థంగా ఉన్నటువంటి దావీదు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే కపటపు ఆలోచనలు, కపటపు తలంపు, కపటపు మాటలు మన జీవితంలో నుంచి తీసేసుకోవాలి. కయీను యొక్క జీవితంలో ఆ కపటపు మాటలే ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, కయీను అయితే కత్తితో చంపాడేమో గాని చాలా మంది కత్తిపోటు లాంటి మాటలతో చంపుతారు ఇతరులని. కత్తిపోటు లాంటి కపటపు చూపులతో ఇతరులని చంపేవాళ్ళు. కాబట్టి మెట్టుకు మనం ఆలోచించవలసిన సంగతి ఏంటంటే మన జీవితంలో కపటాన్ని తీసివేసుకోవలసిన వారిగా ఉంది. ఆ స్థానంలో మనం ఉంచుకోవాల్సిన సంగతి ఏంటంటే యథార్థత. మీరు ఆలోచించండి, నాకు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఆయన ఈ మధ్య కూడా నేను గమనిస్తా ఉన్నాను. చిన్న యాక్టివిటీ నాకు మా కాలేజీలో ఇచ్చారు. ఆ యాక్టివిటీలో ఎన్ని తప్పులో, ఎన్ని పొరపాట్లో నాకు అప్పుడు గుర్తొచ్చిన సంగతి ఎవరు అని అంటే దానియేలే గుర్తుకొచ్చాడు. ఎందుకు గుర్తుకొచ్చాడు అని అంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దానియేలులో ఏ తప్పైనను, ఏ లోపమైనను లేకుండా దానియేలుకి అట్టి జ్ఞానం దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ప్రియమైన వారులారా, దేవుడు యథార్థవంతులకి దేవుడు జ్ఞానం ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే 6వ అధ్యాయంలో మనం ఆలోచిస్తున్నప్పుడు 6వ అధ్యాయంలో 3వ వచనం, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోని అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండేను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించాను. 4వ వచనం చూడండి. అందుకే ఆ ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా నింద మోపనులు తగిన హేతు కనిపెట్టుచుండదు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను, ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను, లోపమైనను కనుగొనలేకపోయేది. దానియేలు నమ్మకస్తుడై దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అందుకే అతి శ్రేష్ఠ బుద్ధి కాదు, సుబుద్ధి కూడా కాదు, శ్రేష్టమైన బుద్ధి కాదు, అతి శ్రేష్టమైన బుద్ధి. ప్రియమైన
తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ప్రియమైన బిడ్డలారా, అతి శ్రేష్టమైన బుద్ధి దానియేలుకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నమ్మకస్తులై. సో, ఆ యాక్టివిటీలో మా హెచ్ఓడి గారు పోయిన ప్రతిసారి ఏదో ఒక చిన్న చిన్న మిస్టేకే, అవన్నీ గూడా చాలా చిన్న మిస్టేకే. సో, ఆ మిస్టేక్స్ గూడా నేనెందుకు జేశాను అని అనిపించింది. సో, ఆమె ఆ మిస్టేక్స్ గూడా కనిపెట్టేది. నాకు గుర్తొచ్చిన సంగతి ఏంటి అనంటే, దానియేలుకి ఇంత జ్ఞానం ఎట్లిచ్చావు ప్రభువా? అసలు ఏ తప్పు, ఏ లోపం లేకుండా ఎట్లా పనులు జేస్తూ వచ్చాడు. అది గాదు, 127 సంస్థానాలకు అధిపతులున్నారు. వాళ్ళందరిలో ప్రధానులున్నారు. ఆ ప్రధానుల్లో గూడా మళ్ళీ ముఖ్యుడుగా ఉన్నాడే దానియేలు. అప్పుడు గూడా లోపం లేకుండా పోయింది. ఒక్క యాక్టివిటీలో నేనెందుకిన్ని లోపాలు చేశానన్నప్పుడు గుర్తొచ్చిన సంగతేంటంటే, ఆ దానియేలు నమ్మకస్తుడయ్యాను. అధికారులకు నమ్మకస్తుడున్నాడు. దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఊరు మారింది, ప్రాంతం మారింది, ఆ తర్వాత భాష మారింది, పేరు గూడా మార్చుకున్నారు. బట్ నమ్మకస్తుడుగానే కొనసాగుతూ వచ్చాడు. అన్నాక ప్రియమైనటువంటి తమ్ములారా, చెల్లెళ్ళారా, మనం నమ్మకంగా జీవించాలి. హి ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఆ నమ్మకం కయ్యూనులో లేదు. అందుకే కయ్యూను దోష శిక్ష భరింపలేనంత గొప్ప దోష శిక్షకు గురి అవ్వాల్సొచ్చిందన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. మనకు కూడా ఆ! అతి శ్రేష్టమైన బుద్ధి ఇది రావడానికి గల కారణం ఏంటి? అంత ప్రఖ్యాతి రావడానికి గల కారణం ఏంటంటే నమ్మకస్తులు. అన్న ప్రియమైన బిడ్డలారా, మనం ఆలోచించాలి. నమ్మకంగా జీవించాలి. దేవుడు ఎందుకు నిన్ను రక్షించాడో, ఏం పెట్టి రక్షించాడో అందుకే మారు మనసు తగిన ఫలం ఫలించుడి. కపటం మన జీవితాల్లో ఆహ్వానించకూడదు. కపటపు ఆలోచనలు వస్తుంటే తీసివేసుకొని దేవునికి నమ్మకంగా ఉండవలసిన వారిగా. ఏం కాదులేరా, ఈ ఒక్కసారి ఈ రీల్ చూడు, ఈ ఒక్కసారికి ఈ జబర్దస్త్ చూడు, లేదా ఈ ఒక్కసారికి ఈ మాట మాట్లాడొచ్చు, ఈ సినిమా చూడొచ్చు, ఈ ఒక్కసారి ఈ దొంగతనం తప్పేం లేదు, అందరు చేసే పని అన అన్న ఆలోచనలు వచ్చినప్పుడు, అయ్యా నువ్వు నాకెంతో విలువిచ్చి నన్ను రక్షించుకున్నావు. ఆ నమ్మకత్వం మన జీవితాల్లో. అందుకే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడైనాడు. ఈ అధ్యాయంలో చివరిగా వెళ్తే బికాస్ ఆఫ్ దట్ రాజు ఏమయ్యాడు అని అంటే అతి సంతోషభరితుడైనాడు అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం అలా సంతోషంగా, సమాధానంగా మనం ఉండాలి అని అంటే నమ్మకత్వం అన్నది ఇంపార్టెంట్. కపటం మన జీవితంలో మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒక మాట మాట్లాడడం, మనసులో ఒకటి పెట్టుకొని ఇంకొకటి చెయ్యటం, ప్లాన్ చేయటం, ఇలా కాకుండా మన జీవితాల్లో కపటాన్ని తీసివేసుకొని నమ్మకస్తులుగా మనం ఉండవలసిన వారిగా. రెండు ఆదికాండం 4వ అధ్యాయంలోకి వస్తాం. సో దేవుడు కయ్యూనులో ఉన్న అవకరమైన లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నాం. కోపం, తర్వాత రెండవది సత్క్రియ లేకపోవటం, మూడవది కపటం. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు కయీనును అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా. అది అబద్ధమో నిజమో గాని వాస్తవానికి నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అంటే తమ్ముళ్ళకి అన్నలు ఎలా ఉండాలంటే కావలి వాళ్ళలాగే ఉండాలి. ప్రియమైన వారులారా, ఎంత ఆరోగెన్స్ ఉందో చూడండి, ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడో చూడండి. కావలివాడిగా ఉండవలసిన అన్న ఆ కంచె చేను మేసింది అన్నట్లుగా కయ్యూను ఉన్న సంగతిని మనం గమనిస్తా ఉన్నాం. ప్రియమైన వారులారా, ఆలోచించండి. మన జీవితాల్లో మనం బాధ్యతారాహిత్యంగా అన్నగా నువ్వు చేయవలసినటువంటి బాధ్యత ఉంది నీకు తమ్ముడి మీద. అవన్నీ ఆ తమ్ముడిని ఎవడన్నా చంపడానికి వస్తే, ఎవడన్నా తిట్టడానికి వస్తే, ఎవడన్నా కొట్టడానికి వస్తే తమ్ముడిని కాపాడవలసిన వాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఆలోచిస్తురండి. మన బాధ్యత, మన తమ్ముడి మీద మన బాధ్యత ఉంది. మనకన్నా చిన్నవాళ్ళ మీద ఆత్మీయంగా. అందుకే ఒక అన్న ఉన్నాడు, అందరినీ అన్నానే పిలుస్తాడు, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. కాబట్టి అన్నగా మన బాధ్యత మనం నెరవేర్చవలసిన వారిగా ఉన్నాం. ఏంటి ఆ తమ్ముడు కనపడడం లేదు, ఆ తమ్ముడు ఇలా ఉన్నాడేంది, ఆ తమ్ముడేంది బాధగా, అలా తమ్ముళ్ళ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది. మీలో ఒకని భారమును ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ప్రియమైన వారులారా, మనము స్థిరపడాలి. ఇతరులను స్థిరపడేందుకు ప్రోత్సహించవలసిన వారిగా ఉన్నాం. మనం రక్షణ పొందాలి. ఇతరులు కూడా రక్షణ పొందడానికి వారిని మనం ప్రోత్సహించవలసిన వారిగా ఉన్నాం. అందుకే మనం చూస్తాం కదా, ఈ సంతోషం నీకు కావాలనా,
ఏ సంతోషం నువ్వు పొందావు ఆ సంతోషం ఇతరులకి షేర్ చేయవలసిన వారిగా ఉంది. ప్రియమైన వారులారా, కాబట్టి అందుకే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు రక్షణ పొందవాలన్న హృదయాభిలాషయు అన్న ఆ హృదయాభిలాష అని. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఇతరులు రక్షణ పొందడానికి, వాళ్ళని ప్రేమించడానికి, వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు రక్షణ పొందడానికి ప్రార్థన చేస్తాం. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, ఇశ్రాయేల్ రక్షణ మారు మనసు పొందాలని నా హృదయాభిలాష నేను దేవునికి చేయు ప్రార్థనయున్నవి. అలా ప్రేమించాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. కాబట్టి వాళ్ళు మన ఇంట్లో ఇంకా ఎవరైతే రక్షణ లేని వారు ఉన్నారో వాళ్ళను ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థించి సువార్త ప్రకటించవలసిన వారిగా ఉన్నాం. మన బంధువులో రక్షణ లేని వారి కోసం ప్రార్థించి సువార్త ప్రకటించవలసిన వారిగా ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈ లక్షణాలు మనం కలిగి ఉండటానికి మనము ఆలోచించవలసిన వారిగా ఉన్నాం. కయీను హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయీను యొక్క అర్పణను లక్ష్య పెట్టకపోవడానికి గల కారణం ఆయన హృదయం దేవునికి దగ్గరగా లేదు. ఆయన హృదయం దేవునికి దూరంగా ఉంది. ఆ హృదయంలో కాబట్టి మనం గుర్తుంచుకున్న మొట్టమొదటి పాఠం, దేవాది దేవుడు అర్పణను కన్నా కూడా ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేటటువంటి దేవాది దేవుడు. ఆ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుని మనం చేర్చుకోవాలని నేర్చుకున్నాం. రెండవదిగా అట్లా హృదయాన్ని చేర్చుకున్న మన హృదయంలో ఉన్న అవకరమైన లక్షణాలైన కోపాన్ని తీసివేసుకునవలసిన వారిగా ఉన్నాం. మన హృదయంలో ఉన్న ఆ సత్క్రియ లేనటువంటి తనాన్ని, చెడ్డ క్రియలని తీసివేసుకునవలసిన వారిగా ఉన్నాం. మూడవదిగా కపటాన్ని తీసివేసుకునవలసిన వారిగా ఉన్నాం. బాధ్యత రాహిత్యాన్ని తీసివేసుకునవలసిన వారిగా ఉన్నాం. వీటి స్థానంలో, కోపం స్థానంలో సమాధానాన్ని నింపుకొనవలసిన వారిగా ఉన్నాం. చెడ్డ క్రియల స్థానంలో సత్క్రియను నింపుకొనవలసిన వారిగా ఉన్నాం. మూడవదిగా కపటంలో యథార్థత నింపుకొనవలసిన వారిగా ఉన్నాం. నాలుగవదిగా బాధ్యతను కలిగి వ్యవహరించవలసిన వారిగా ఉన్నాం. మన యొక్క జీవితంలో ఈ మాదిరిగా ఉండి ఈ మాదిరిగా ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటామో మనం గొప్ప శిక్ష నుంచి తప్పించబడతాం. ప్రియమైన వారులారా, ఇంకో మాట కయ్యని గురించి రాసుకుంది ఏంటంటే, వాడు దుష్టుని సంబంధి అయి తన క్రియలు చెడ్డ క్రియలమైనందున వాడు తన సహోదరుని చంపెను. వాడు దుష్టుని సంబంధి. ప్రియమైన వారులారా, మనందరినీ కూడా వెలుగు సంబంధులుగా, ఆ క్రీస్తు యేసు సంబంధులుగా మనల్ని చేసిన దేవాది దేవుడు. ఆయన అంగీకరించి ఆ రకంగా మనం నడుచుకోవడం ద్వారా ఆ దేవాది దేవుడు మన హృదయంలో ఉన్న ఈ అవకరమైన లక్షణాలన్నిటిని తొలగించి ఆయన సంబంధులుగా చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడును గాక. ఆమేన్.